సహోదరులారా, వందనాలు తెలియజేస్తున్నాను. ఓకే, ప్రార్థన చేసుకుందామా? ఓకే. పరిశుద్ధ తండ్రి, పరలోకంలో నివాసం చేసిన ప్రేమగల మా గొప్ప తండ్రి, ఈ యొక్క రాత్రికాల సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మా తండ్రి, సమయంలో మేము గలతీ పుస్తకాన్ని చదువు కూర్చుండగా మీ యొక్క జ్ఞానమును వివేకమును మాకు తోడుగా ఉంచి మమ్మల్ని ఆశ్రదించి మీకు మహిమకరంగా మేము మరి మీ యొక్క జ్ఞానాన్ని పొందుటకు సాయం చేయడం ప్రారంభిస్తున్నాం. బోధిస్తున్న మీ దాసుని, వినిస్తున్నటువంటి సహోదరి సహోదరులందరినీ, మరి అనువాదం చేస్తున్న మీ దాసుని కూడా మీరు ఆశ్రదించండి. మహిమ ఘనత ప్రభావం పొందండి. తరగతంతా మీ యొక్క దయతో మమ్మల్ని నుంచి కాపాడగలని ప్రార్థన చేస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసు నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, మనం గలతీ 3వ అధ్యాయంలో ఉన్నాము. 20వ వచనం వరకు మనం చదివి ఉన్నాము. ఓకే, 20వ వచనం చదువుదాము. మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు గాని దేవుడొక్కడే మధ్యవర్తి. చూడండి, నిన్నటి దినమందు మనం చదివాము, పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను మధ్యవర్తిగానే ఉన్నాడని చెప్పి మనం చూసాము. పాత నిబంధనకు మోషే మధ్యవర్తిగా ఉన్నాడు. యేసు కొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నాడు. సారీ, మోషే పాత నిబంధనకు ఇంకనూ కూడా మధ్యవర్తిగానే ఉన్నాడు. అది ఎప్పుడు కూడా మారదు. ఆయన మధ్యవర్తిగా ఉన్నప్పుడు అది జరిగింది. క్రీస్తు కొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నాడు. అది ఎప్పుడు కూడా మారదు. ఆయన ఎల్లప్పుడూ కూడా మధ్యవర్తిగానే ఉన్నాడు. కొంతమంది మధ్యవర్తి, ఆ తర్వాత సమాధానకర్త అనేటువంటి వాటికి మధ్యలో కొంత కన్ఫ్యూషన్ చేస్తుంటారు. రోమా 8:26లో రోమా 8:26 అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. ఏలైనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మనపక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. ఓకే, దేవుని పిల్లల కోసం పరిశుద్ధ ఆత్మ విజ్ఞాపన చేస్తున్నాడు. అది రెగ్యులర్గా, అంటే అనుదినం కూడా జరిగేటువంటి కార్యమై ఉన్నది. అది 34వ వచనంలో యేసు మన కోసం విజ్ఞప్తి చేస్తున్నాడు. 34వ వచనం చదువుదాము. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వన ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన కూడా చేయవాడును ఆయనే. ఎల్లప్పుడూ కూడా జరిగేటువంటి కార్యమైనది అది. హెబ్రీ 7:25 వచనంలో చూసినట్లయితే, హెబ్రీ 7:25లో ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షంన విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవించున్నాడు గనక
వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ కూడా మన కోసం విజ్ఞాపనం చేస్తున్నాడు. మధ్యవర్తి అనేటువంటి వాడు ఇద్దరు వ్యక్తుల మధ్యను లేదా ఎక్కువ అయినటువంటి వ్యక్తుల మధ్యను మధ్యవర్తిత్వం చేస్తాడు. మనకిద్దరు మధ్యవర్తులు ఉన్నారు. ఒకటి మోషేను, రెండోది క్రీస్తును. గలతీ 3:21 ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లన రాదు. జీవింపజేయ శక్తిగల ధర్మశాస్త్రము ఏబడి ఉన్న ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్రం మూలంగానే కలుగును గాని. చూడండి, మోషే ధర్మశాస్త్రం అనేది దేవుని యొక్క వాగ్దానములకు విరోధమైనదా అబ్రహాం విషయంలో? ఇక్కడ ఉన్నటువంటి వాగ్దానం ఏంటి? నిత్య జీవం. చూడండి, దేవుడు ఆ రకమైనటువంటి చట్టాన్ని ఇయ్యగలిగినట్లయితే ఆ యొక్క చట్టం ద్వారానే నీతి వచ్చి ఉండేది. అయితే దేవుడు ఆ యొక్క వ్యక్తులను నీతిమంతులుగా చేయటం కోసం దేవుడు ఆ యొక్క చట్టాన్ని ఇవ్వలేడని చెప్పలేదు. దేవుడు ఆ యొక్క రకమైనటువంటి చట్టాన్ని ఇవ్వలేదు. దేవునికి సమస్తము సాధ్యమై ఉన్నవి. చూడండి, ఆయన కావాలనుకుంటే మరి ఆ రకమైనటువంటి చట్టాన్ని ఇచ్చి ఉండేవాడు, కానీ ఆయన ఇవ్వలే. పాత నిబంధనలో ధర్మశాస్త్రం అనేది మనుషుని నీతిమంతునిగా చేయగలిగి ఉండునా? యెహెజ్కేలు 18:9 చూడండి. యెహెజ్కేలు 18:9. యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరించుచుండిన ఎడల వాడే నిర్దోషముగా బ్రతుకును. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. ఓకే, 2 నుంచి 9 వచనాల వరకు ఈ యొక్క వ్యక్తిని గురించి ఆయన వర్ణిస్తున్నాడు. అతను దేవుని యొక్క శాసనముల ప్రకారం నడుచుకున్నాడు. దేవుని యొక్క నియమములను న్యాయములను అనుసరించాడు. అతను యథార్థంగా ఉన్నాడు. ఆ యొక్క వ్యక్తి నీతిమంతుడు అని చెప్పి దేవుడు నిర్ణయం చేసి ప్రకటించాడు. అది వాస్తవమా అబద్ధమా? ఈ యొక్క వచనము వాస్తవమైతే, ఈ యొక్క వాక్యం వాస్తవం అయితే పాత నిబంధనలో ఒక వ్యక్తిని ధర్మశాస్త్రం నీతిమంతుడిగా చేసి ఉండగలుగును. లూకా 1వ అధ్యాయం తిప్పుకోండి. 5-6 వచనాలు. లూకా 1వ అధ్యాయము 5-6 వచనాలు. యోదయ దేశపు రాజు అయిన హెరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకరియా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి. ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పును న్యాయ విధుల చొప్పును నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఓకే, చూడండి, జకరియా ఎలిజబెత్ ఇద్దరు కూడా
దేవుని ఎదుట నీతిమంతులై ఉన్నారు. If this is true, then righteousness, the law of Moses could make men righteous. ఇది వాస్తవం అయితే మోషే ధర్మశాస్త్రం ఒక మనిషిని నీతిమంతునిగా చేయగలుగును. But all that changed after the cross. శిలువ తర్వాత అదంతా కూడా మారిపోయింది. John 5:39. యోహాను 5:39 చూడండి. 5:39 లేఖనముల యందు మీకు నిత్యజీవము కలదని తలంచు వాటిని గురించి పరిశోధిస్తున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యమిస్తున్నవి. ఓకే, మోషే ధర్మశాస్త్రం ద్వారా దేవుడు నిత్యజీవాన్ని ఇస్తున్నాడా? ఇచ్చి ఉన్నాడా? దాన్నే మనం చూస్తున్నాం ఇప్పుడు. దేవుడు అబ్రహామునకు నిత్యజీవాన్ని వాగ్దానం చేశాడు. మోషే ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలు అనుసరించినట్లయితే దేవుడు 4 వాగ్దానాలు వారికి చేశాడు. అవన్నీ కూడా భూ సంబంధమైనటువంటి వాగ్దానాలు అయి ఉన్నాయి. యూఫ్రటీస్ మొదలుకొని ఐగుప్తు వరకు ఉన్నటువంటి భూభాగం అంతటిని కూడా మరి దేవుడు వాగ్దానం చేశాడు. అనేక మంది సంతానాన్ని ఇస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. మీకు ఐశ్వర్యాన్ని ఇస్తానని కూడా వాగ్దానం చేసి ఉన్నాడు. ఆ తర్వాత మరి వారికి ఏ విధమైన తెగులు ఉండదని చెప్పి కూడా వాగ్దానం చేశాడు. అయితే మోషే ధర్మశాస్త్రం అనేది దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చలేకపోయింది. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనంలో దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం చూడగలము. ఆదికాండం 17:1 అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడును, నా సన్నిధిలో నడుస్తూ నిందారహితుడివై ఉండుము. ఓకే, చూడండి, దేవుడు అబ్రహామునకు మరి సంపూర్ణమై ఉండుమని చెప్పి వాగ్దానం చేశాడు, అదే ఆజ్ఞాపించాడు. మనకు కూడా అదే విధమైన ఆజ్ఞను ఆయన ఇచ్చాడు. మోషే ధర్మశాస్త్రానికి ముందుగా 430 సంవత్సరాల ముందుగా అబ్రహాం జీవించాడు. అయితే అబ్రహాము మోషే ధర్మశాస్త్రం మూలంగా నీతిమంతుడిగా చేయబడలేకపోయాడు. మోషే ధర్మశాస్త్రం వలన అతను నీతిమంతుడిగా కాలేకపోయాడు. హెబ్రీ 7వ అధ్యాయం 19వ వచనంలో, హెబ్రీ 7:19 అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడను, దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. ఓకే, చూడండి, ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేకపోయాను. అది శ్రేష్టమైనటువంటి నిబంధనను, ఒక నిరీక్షను దాని వెంట ప్రవేశపెట్టబడింది అని చెప్తున్నాడు. ఆ యొక్క నిరీక్షనే మనకు కూడా ఉన్నది. అయితే ధర్మశాస్త్రము దాన్ని చేయజాలకపోయాను. హెబ్రీ 10వ అధ్యాయం 1వ వచనము, ధర్మశాస్త్రము రాబోచున్న మేలులా చేయగలదే గాని ఆ వస్తువుల నిజస్వరూపం గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెక్కకుండా అర్పించి ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చు వారికి ఎన్నడను సంపూర్ణ సిద్ధి కలగజేయనేరవు. ఓకే,
ధర్మశాస్త్రం అనేది ఎవరిని కూడా నీతిమంతులుగా సంపూర్ణంగా చేయలేకపోయింది. That's the purpose of God, Hebrews 6:1. హెబ్రీ 6వ అధ్యాయం 1వ వచనంలో అదే దేవుని యొక్క ఉద్దేశమైనది. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారుమనసు పొందుటయు దేవుని యందు విశ్వాసమును బాప్తిస్మము గూర్చిన బోధయు హస్త నిక్షేపణను మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పునని అను పునాదిని మరలా వేయక. ఓకే, So let us go on in perfection. మనం సంపూర్ణమగుటకు సాగిపోదుము అని చెప్పి అంటున్నాడు. But the Old Testament couldn't do that. ధర్మశాస్త్రం దాన్ని చేయలేకపోయింది, But Christ could. క్రీస్తు చేయగలిగాడు. So just like Abraham in Matthew 5:48. మత్తయి 5:48లో అబ్రహామును పోలి Same command is given to us that was given to Abraham. అబ్రహాముకి ఏదైతే ఆజ్ఞ ఇవ్వబడిందో అదే విధమైన ఆజ్ఞ మనకు కూడా ఇవ్వబడి ఉన్నది. మత్తయి 5:48. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఓకే, So the law of Moses could not help us to obey that command. చూడండి, మోషే ధర్మశాస్త్రం అనేది ఆ యొక్క ఆజ్ఞకు లోబట్టుకు సహాయపడలేకపోయింది. So the Galatians were right back under the Old Testament law. గలతీయులు మళ్ళా పాత నిబంధన చట్టానికి వేరే ఎడికి తిరిగిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. So the law can't help. ధర్మశాస్త్రం వారికి ఏమాత్రం కూడా సహాయం చేయనేరదు. Galatians 3:21. గలతీ 3:21లో He tells us that is the law against the promise of God. మోషే ధర్మశాస్త్రము దేవుని యొక్క వాగ్దానములకు విరోధమాయన అని అడుగుతున్నాడు ఆయన. No, but it could not fulfill the purpose of God. అలా విరోధమైనది కాదు, కానీ దేవుని యొక్క ఉద్దేశాన్ని మాత్రం నెరవేర్చలేకపోయింది. So we get eternal life by faith in Christ. మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా నిత్య జీవాన్ని పొందగలం. In verse 22, 22వ వచనం, యేసు క్రీస్తునందు విశ్వాసం మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపంలో బంధించెను. ఓకే, okay, so here's the promise of God. ఇక్కడ దేవుని యొక్క వాగ్దానం ఉన్నది. And the scriptures conclude that everybody under sin, so that promise can be given to everybody. ఆ యొక్క వాగ్దానం అనేది అందరికీ చేరినట్లు అందరిని కూడా లేఖనములు పాపంలో బంధించి ఉంచెను. And God gives it to everyone that believes in the name of Jesus. యేసు నామములో విశ్వాసం ఉంచు ప్రతి వారికి కూడా దేవుడు దాన్ని ఇవ్వబోతున్నాడు. In Romans 3 verse 9, రోమా 3:9లో, రోమా 3:9, అలాగైన ఏమందును మేము వారికంటే శ్రేష్ఠులమా తక్కువ వారమా ఎంత మాత్రమును కాము, యూదులేమి గ్రీస్ దేశస్తులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము. ఓకే, so both Jew and Gentile have sinned. యూదులు అనేజీలు అందరూ కూడా పాపమునకు లోనై ఉన్నారు. And in verse 23, everybody sinned. విచ్ చాప్టర్ 23? Romans 3:23. రోమా 3:29లో అందరూ కూడా పాపమునకు లోనై ఉన్నారని చెప్తున్నాడు. ఏ భేదం లేదు, So అందరూ పాపం చేసి దేవుడిని సారీ that's why God consigned everybody under sin. అందుకనే దేవుడు అందరినీ పాపములు బంధించి ఉంచెను. So the promise given to Abraham can come on all those that believe in Christ and Lord. దేవుని యొక్క వాగ్దానం అబ్రహాముకి ఇవ్వడానికి గల కారణం ఏంటంటే అందరూ కూడా యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసు దగ్గరికి రావాలని. Remember Romans 10 verse 9. రోమా 10వ అధ్యాయం 9వ వచనం చూడండి. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదువు. So before we're saved, we got to confess the Lord Jesus. మనము రక్షణ పొందక ముందుగా యేసు క్రీస్తుని మనం ఒప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. He is Lord of all.
ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు. And we have to acknowledge and believe in his authority. మనం ఆయనకు అధికారాన్ని విశ్వసించి ఒప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. Well, why would we be accepted as a citizen if we're not agreeing to obey the king? అప్పుడు మనము ఆయన రాజు అయి ఉన్నాడు అనే విషయాన్ని ఒప్పుకోకపోతే మనం ఎందుకు దేశపు యొక్క పౌరులుగా ఉంటాము? Many say with their mouth that Jesus is Lord. అనేక మంది నోటితో మాత్రము యేసు ప్రభు అయి ఉన్నాడని చెప్పి ఒప్పుకుంటారు. But look what that means in Matthew 28:18. 28 మత్తయి సువార్త 28:18 దానికి అర్థం ఏమిటో చూడండి. మత్తయి సువార్త 28:18 మరి ఆ యొక్క ప్రభు అంటే అర్థం ఏంటో చూడండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. So if we believe in Jesus, we believe he has all authority in heaven and in యేసును మనం విశ్వసిస్తే ఆయనకు ఆకాశమందును భూమి మీదను సర్వాధికారం ఉన్నదని చెప్పి నమ్ముతాం. So do we believe that he has all authority? ఆయనకు సర్వాధికారం ఉన్నదని మనం నమ్ముచున్నామా? So if we do, then we won't do anything without his authority. మనము నమ్మినట్లయితే ఆయన అధికారం లేకుండా ఏది మనం చేయలేమని చెప్పి చేయలేము. So how much authority does he have? ఆయనకి ఎంత అధికారం ఉన్నది? Well, he says all authorities are given me. ఆయనకు సర్వాధికారం ఉన్నదని చెప్తున్నాడు. All right, so Jesus said in Luke 6:46, we all know. లూకా 6:46 మనందరికి తెలుసు యేసు చెప్తున్నాడు. Let's read that. చదువుదాము. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? ఓకే. So if Jesus has all authority, what can we do without his direction? యేసునకు సర్వాధికారం ఉంటే ఆయన యొక్క మార్గదర్శకం లేకుండా మనం ఏం చేయగలం? ఇంకా We're not supposed to do anything without his direction. ఆయన యొక్క నడిపింపు లేకుండా మనం ఏమి చేయలేం. But religious people say Lord, Lord, but they don't obey. మత సంబంధమైనటువంటి ప్రజలు ప్రభా ప్రభు అని పిలుస్తారే కానీ వారు ఆయన చెప్పినట్లుగా చేయరు. Acts 4:12. అపోస్తలుల గారు 4:12 మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామముననే మనం రక్షణ పొందవలన గాని ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనిను. ఓకే. So when they talk about Jesus' name, most people believe it's the Son of Jesus. చూడండి, అనేక మంది యేసు యొక్క పేరును మరి మాట్లాడినప్పుడు మోస్ట్ పీపుల్ Most people believe that Jesus, believing in Jesus' name is to believe in the name itself. అనేక మంది యేసు గురించి మాట్లాడినప్పుడు యేసు అనే పేరును మాత్రమే నమ్ముతారు. But name is authority. పేరు నామము అని అంటే అధికారము. And if we don't accept his authority, we can't be saved. మనం ఆయనకు అధికారాన్ని ఒప్పుకోకపోతే మనం రక్షణ పొందలేము. His name is not just the sound of his name, Jesus. చూడండి, యేసు అనేటువంటి నామము మాత్రమే, మనము ఏదో పేరుకు మాత్రమే స్వరాన్ని పిలవటం కాదు. In fact, in English and Telugu, the name Jesus is very different. ఇంగ్లీష్లోను తెలుగులోను యేసు అనేటువంటి పదం చాలా వ్యత్యాసమైనటువంటి విధానంలో చూపించబడింది. And in Greek, it's Jesus. ఈ గ్రీకులోనైతే ఈసూస్ అనేటువంటి పదము చెప్పబడింది. And in Hebrew or Aramaic, it is Yosua. ఈ హెబ్రీ భాషలోను అరామిక్ భాషలోను యెహోషువ అని చెప్పి చెప్పబడింది. So what's the right pronunciation? అలాగైతే ఏది సరైనటువంటి మరి ప్రొనౌన్సియేషన్ అయి ఉన్నది? It's not his name in the sense of the form of words. It's his authority. చూడండి, అక్కడ నామము అనేటువంటిది ఆ యొక్క
పద ఉచ్చారణ గురించి మనకు ముఖ్యం కాదు, కానీ ఆ యొక్క నామం అంటే అధికారం అనేటువంటిది మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. So we accept him as having all authority in heaven and in earth. We won't do anything without his authority. మనం ఆయనకు సర్వాధికారం ఉన్నది అని చెప్పి, ఆకాశమందును భూమి మీద సర్వాధికారం ఉన్నదని చెప్పి నమ్మితే ఆయన యొక్క నడిపింపు లేకుండా లేదా అధికారం లేకుండా మనం ఏమి చేయలేము. So it says, well, some of my people died before they obeyed all the commands. కొంతమంది చెప్తున్నారు మన ప్రజల్లో ఎవరో ఒకరు యేసుక్రీస్తునకు లోబడక ముందుగానే చనిపోతున్నారు. Well, we know what God commands. దేవుడు ఏమి ఆజ్ఞాపించాడో మనకు తెలుసు. God takes someone off the earth before they can finish those commands. చూడండి, దేవుడు ఆ యొక్క మనుషుని భూమి మీద నుంచి తీసుకోక ముందుగానే అతని విషయమే ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నిటికీ అతను లోబడవలసినటువంటి అవసరం ఉన్నది. Can he go to heaven? అతను లోబడకపోతే పరలోకానికి పోగలడా? 1 Thessalonians 4 answers that. మొదటి దశలోనికి 4 దానికి సమాధానం చెప్తున్నది. మొదటి దశలోనికి 4వ అధ్యాయం 13-14 వచ్చినది. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకిష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. ఓకే, So this letter was written in about 52 AD. క్రీస్తు శకం 52వ సంవత్సరంలో ఈ యొక్క పత్రిక రాయబడి ఉన్నది. 1 year later, Paul said we don't have all truth. చూడండి, 1 సంవత్సరం తర్వాత పౌలు చెప్పాడు మనకు సర్వసత్యం ఇంకా రాలేదని చెప్పాడు. So if all truth had not been revealed, how did these brethren then obey the truth they didn't know? చూడండి, సర్వసత్యం అనేది అక్కడ బయలుపడకపోతే అప్పుడు ఈ యొక్క సహోదరులు ఎలాగూ సర్వసత్యం ఆ యొక్క ఆజ్ఞలన్నింటికి లోబడగలరు? Well, the Lord tells us here not to sorrow like those that have no hope. చూడండి, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడవద్దు అని చెప్పి ప్రభు చెప్తున్నాడు ఇక్కడ. We're not to judge anybody before the time. సమయం రాకముందు ఎవరిని కూడా మనం తీర్పు తెచ్చబోవట్లేదు. But if we're in Christ, we have hope. మనం క్రీస్తునందు ఉన్నట్లయితే మనకు ఒక నిరీక్షణ ఉన్నది. He tells us that in Ephesians 2, యాకోబు 2వ అధ్యాయంలో దాన్ని చెప్తున్నాడు ఆయన. verses 1 to 3. యాకోబు 2వ అధ్యాయము 1-2 వచ్చాం. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు ప్రభువైన యేసు క్రీస్తుని గూర్చి నా విశ్వాస విషయంలో మొహమాటం గలవారై ఒకటి ఎలాగనగా, బంగారు ఉంగరము పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకున్న ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకున్న దరిద్రులను లోపలికి వచ్చిన ఎడలా. ఓకే, So when they were dead in their trespasses and sins, they had no hope. Is it James or Ephesians 2:1-2 కదా? It's Ephesians 2, 1 to 3. Sorry, we read wrong one కదా. We read James 1:2 చదువు James. Okay. మీ అపరాధముల చేతను పాపము ఓకే, చదువు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించి శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. వారితో కలిసి మందరమును శరీరము ఒక్కయో మనసు యొక్కయో కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వాభావిక సిద్ధముగా దైవోగ్రహకు పాత్రలమై ఉంటిమి. ఓకే, so here this is the condition of the Ephesian brethren before Paul came. పౌలు ఎఫెసీకి రాకముందుగా ఎఫెసీ సహోదరుల యొక్క స్థితి ఇదై ఉన్నది. And he describes them in verses 11 to 13. ఎఫెసీ 2:11-13 వచనాల్లో మరి దాన్ని వర్ణిస్తున్నాడు. ఎఫెసీ 2వ అధ్యాయం 11-13 వచనం. కాబట్టి మునుపు శరీర విషయంలో
అన్యజనులయ్యుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలులతో సహపౌరుల కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారయుండి క్రీస్తుకు దూరస్తులై ఇంటిరి మీరు జ్ఞాపకము చేసుకొనుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఓకే, So before they were in Christ, they had no hope and they were without God. చూడండి, క్రీస్తులోనికి వారికి రాకముందుగా వారు నిరీక్షణ లేనటువంటి వారై ఉన్నారు, దేవుడు లేనటువంటి వారై ఉన్నారు. So anyone in Christ at least has hope. ఎవరైనా క్రీస్తునందు ఉన్నట్లయితే వారికి ఒక నిరీక్షణ అనేది ఉంటుంది కనీసం. But those outside of Christ have no hope. క్రీస్తుకు బయట ఉన్నటువంటి వారికి నిరీక్షణే లేదు. Okay, so we have that authority that we're supposed to obey. మనము ఆ యొక్క అధికారం చేత లోబడాల్సినటువంటి వారమై ఉన్నాం. And Matthew 28:20. మత్తయి 28:20 మత్తయి 28:20 నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొన వలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఓకే, So how many believe in this authority? ఈ యొక్క అధికారాన్ని ఎంతమంది నమ్ముతున్నారు? He says, once you baptize them, you teach them to observe everything I've commanded you. ఒకసారి మీరు వారికి బాప్తిసం ఇచ్చిన తర్వాత సమస్తమును గైకొన్నట్లుగా వారికి బోధించడి అని చెప్పి చెప్తున్నాడు. So how many teach that? ఎంతమంది దాన్ని బోధిస్తున్నారు? You know, just accepting one or two commands is like the Jews. యూదుల వలె ఏదో 1-2 ఆజ్ఞలు మాత్రం అంగీకరిస్తున్నారు. But Jesus said they did not keep the covenant. యేసు చెప్తున్నాడు వారు దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించలేదు, గైకొనలేదు అంటున్నాడు. So if we receive Christ's authority, we'll try and seek to obey every command in the book. మనం క్రీస్తు యొక్క అధికారాన్ని ఒప్పుకుంటే పుస్తకంలో ఉన్న ప్రతి ఆజ్ఞ కూడా లోబట్టడానికి ప్రయత్నం చేస్తాం. That's every command in the New Testament. కొత్త నిబంధనలో ఉన్న ప్రతి ఆజ్ఞ కూడా లోబట్టడానికి ప్రయత్నం చేస్తాం. Okay, so we need to have that mind if we really are disciples of Christ. మనం క్రీస్తు యొక్క శిష్యులమైతే మనం నిజంగా దాన్ని చేస్తాం. Okay, so in verse 23, Galatians 3:23, గలతీ 3:23లో విశ్వాసం వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబో విశ్వాసమును అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారం అయితిమి. okay, so until Christ came, the Jews were all under the law. క్రీస్తు రాకముందుగా యూదులందరూ కూడా ధర్మశాస్త్రం కింద ఉన్నారు. And so the scripture then concluded all under sin. లేఖనము అందరిని కూడా పాపంలో బంధించి ఉంచెను. And so the promise of eternal life can be given to all those who believe in Christ's authority. చూడండి, వాగ్దానం ఏంటంటే యేసు యొక్క అధికారాన్ని విశ్వసించే వారందరూ కూడా నిత్య జీవం అని చెప్పి మనకు చెప్పబడి ఉన్నది. So until Christ died and took them away from that law, క్రీస్తు చనిపోయేంత వరకు ఆ యొక్క చట్టం అనేది తీసివేయబడింది. they were cursed. వారు శపించబడినట్టు వారై ఉన్నారు. But Christ took them away from that law. ఆ యొక్క చట్టాన్ని క్రీస్తు తీసివేసి ఉన్నాడు. And he's the faith that was revealed. ఆ యొక్క విశ్వాసం అనేది బయలుపరచబడిన విశ్వాసం ఎవరంటే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. So in verse 19 he asks, what good is the law? అప్పుడు 19వ వచనంలో ఆయన అడుగుతున్నాడు, ధర్మశాస్త్రం వల్ల లాభం ఏమిటి అని అడుగుతున్నాడు. And he tells us in verse 24, here's what the law was good for. 24వ వచనంలో చెప్తున్నాడు, ధర్మశాస్త్రం వల్ల లాభం ఇది అని చెప్పి ఆయన చెప్తున్నాడు. కాబట్టి మనం విశ్వాసం మూలం మనం నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడు ఆయను. Okay, so the law brought them to Christ.
ధర్మశాస్త్రం మనల్ని క్రీస్తు వద్దకు తీసుకొచ్చింది. How is that? అది ఎలాగో They had to follow that law until Christ came, and the law prophesied that Christ would come. చూడండి, వారు క్రీస్తు వచ్చేంత వరకు ధర్మశాస్త్రాన్ని అనుసరించవలసిన అవసరం ఉన్నది. ఆ ధర్మశాస్త్రం కూడా క్రీస్తు యొక్క రాకడ గురించి ప్రవచనాలు చెప్పడం జరిగింది. So all the Jews were looking for Christ. యూదులందరూ కూడా క్రీస్తు యొక్క రాకడ కోసం ఎదురు చూశారు. And then Galatians 3:25. గలతీ 3:25లో అయితే విశ్వాసము వెల్లడి ఆయన గనుక ఇక బాల శిక్షకుని కింద ఉండము. ఓకే, So they're no longer under the schoolmaster, which is the law of Moses. చూడండి, ఇక మీదట మోషే ధర్మశాస్త్రం అనేటువంటి బాల శిక్షకుని కింద మనం ఉండబోవట్లేదు. So could we understand the New Testament without the Old Testament? పాత నిబంధన లేకుండా కొత్త నిబంధన అనేటువంటి దాన్ని, కొత్త నిబంధన మనం అర్థం చేసుకోవడం వీలవుతుందా? Jesus is our high priest. యేసు మన యొక్క ప్రధాన యాజకుడై ఉన్నాడు. Without the Old Testament, could we understand that? మనం పాత నిబంధన లేకుండా దాన్ని అర్థం చేసుకోగలమా? And for the sacrifices, Jesus is the Paschal Lamb. బలి విషయంలో చూసినట్లయితే యేసు ఆ యొక్క వధింపబడిన గొర్రెపిల్లగా ఉన్నాడు. Much of the New Testament we could not understand without the Old. పాత నిబంధన లేకుండా కొత్త నిబంధనలో ఎక్కువ భాగాన్ని మనం అర్థం చేసుకోలేము. So now the Jews are not under that law. యూదులు ఆ యొక్క ధర్మశాస్త్రం కింద ఇప్పుడు లేరు. But how many Christians don't put themselves under that law today? ఈరోజు ఎంతమంది క్రైస్తవులు తాము ధర్మశాస్త్రం కింద ఉన్నారని చెప్పి వారు భావించుకుంటున్నారు. So we've got to have the Old Testament to understand the New. మనం క్రొత్త నిబంధన అర్థం చేసుకోవాలి అని అంటే పాత నిబంధన మనకు అవసరమై ఉన్నది. And then verse 26 and 27. ఇప్పుడు 26-27 వచనాలు చదువుదాం. యేసుక్రీస్తునందు, గలతీ 3:26-27 వచనాలు. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. Notice the change in language here. ఇక్కడ భాషలో మార్పు చూడండి. He's talking about the Jews in verse 25 when he says we. 25వ వచనంలో యూదుల గురించి మాట్లాడుతూ మనము అని చెప్పి అంటున్నాడు. When he talks about you, he's talking to the Galatians. మీరు అని చెప్పి అన్నప్పుడు ఆయన గలతీయులను చూసి ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. So the Galatians were all children of God by faith. విశ్వాసం వలన గలతీయులందరూ కూడా దేవుని యొక్క పిల్లలై ఉన్నారు. That's faith in Christ Jesus. అది క్రీస్తునందు ఉన్నటువంటి విశ్వాసం వలన. So what does it mean to have faith in Jesus? యేసునందు విశ్వాసం అంటే అర్థం ఏంటి? He has all authority. ఆయనకు సర్వాధికారము ఉన్నది. Acts 26 verse 18. అపోస్తుల కార్యం 26:18 వచనము. వారు చీకట్లో నుండి వెలుగులోనికిని, సాతాను అధికారంలో నుండి దేవుని వైపునకును తిరిగి నా యందలి విశ్వాసం చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపిదనని చెప్పాను. ఇక్కడ పౌలు యొక్క పని పౌలుకు నియమింపబడిన పని చూడండి. చూడండి, చీకట్లో నుంచి వెలుగులోనికి వారిని నడిపించడం కోసము, ఆ తర్వాత సాతాను యొక్క అధికారం నుంచి వారిని విడిపించడం కోసము, ఈ మధ్యకాలంలో వారి యొక్క పాపాలను క్షమించబడిన నిమిత్తము, ఆ తర్వాత క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారిలో స్వాస్థ్యమును పొందినట్లును అని చెప్పి అంటున్నాడు. ఆయన ఏం చెప్పాడో దాన్ని మాత్రం నమ్మటం కాదు ఇది. ఆయన ఏం చెప్పాడో దాన్ని చేసుకుంటా పోవటమైనది.
faith in His authority, we will obey everything He tells us. మనం ఆయన యొక్క అధికారంలో విశ్వాసం కలిగినటువంటి వారుగా ఉన్నట్లయితే ఆయన చెప్పే ప్రతి కార్యాన్ని నమ్మి మనం నిత్య జీవానికి నడిపించబడతాం. Okay, John 14 verse 1. యోహాను 14:1 మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. So why would He say believe in me also? నా యందును విశ్వాసం ఉంచుడి అని చెప్పి ఎందుకు ఆయన చెప్పాల్సి వచ్చింది? He's still trying to build faith in these apostles. ఈ యొక్క అపోస్తలుల యందు విశ్వాసాన్ని నింపటం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. They're going to have faith to overcome the temptation. ఆ యొక్క శోధనలో జయించబడినట్లుగా వారు ఆ యొక్క విశ్వాసం కలిగి ఉండవలసినటువంటి అవసరం ఉందని చెప్పి చెప్తున్నాడు. Then John 13:19. యోహాను 13:19 He's still trying to build faith in these apostles. ఈ యొక్క అపోస్తలుల్లో ఆ విశ్వాసాన్ని స్థిరపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చదువు. జరిగినప్పుడు నేనే ఆయనని మీరు నమ్మునట్లు అది జరగక మునుపు నీతో చెప్పుచున్నాను. ఓకే. So he's telling them Judas is going to betray him. చూడండి, యేసు యోధ తన్ను అప్పగించబోతున్నాడు అనే విషయాన్ని వారికి చెప్తున్నాడు. And then he tells him what's going to happen to him. అతనికి ఏం జరగబోతుందో తర్వాత చెప్తున్నాడు. We're not going to in Acts 10:35-36. అపోస్తలుల కార్యం 10:35-36 అపోస్తలుల కార్యం 10:35-36 ప్రతి జనములోను ఆయనను భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానమును మీరెరుగుదురు. ఓకే. So here he tells Cornelius and his friends, Jesus is Lord of all. కొర్నేలీయుకిని అతని యొక్క స్నేహితులకును యేసు అందరికీ ప్రభు అయి ఉన్నాడని చెప్పి ఇక్కడ మరి పేతురు చెప్తున్నాడు. So what does that mean to a Christian? ఇప్పుడు క్రైస్తవులకు అది ఏమై ఉన్నది? Believe what he says and do it. ఆయన ఏం చెప్పాడో దాన్ని నమ్మి దాని ప్రకారం నడుచుకోవాలి అని అర్థం అన్నమాట. So believing in Jesus is not just believing in events, it's believing in His authority. చూడండి, యేసుని నమ్మటం అనేది ఏదో పేరుకు మాత్రం నమ్మటం కాదు, ఆయనకు అధికారాన్ని నమ్మవలసినటువంటి అవసరం ఉన్నది. Then verse 27, Galatians 3:27. గలతీ 3:27 చదువుదాము. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. Notice he doesn't say all of you have been, he says if you have been. చూడండి, మీరందరూ కూడా మరి ధరించుకుని ఉన్నారని చెప్పి ఆయన చెప్పట్లేదు, గమనించండి. So as many of them as had been baptized in Christ have put on Christ. చూడండి, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారని చెప్తున్నాడు అక్కడ. So these Galatians are still in Christ. ఈ గలతీయులు ఇంకనూ క్రీస్తులోనే ఉన్నారు. And nothing's going to put them out till judgment day. తీర్పు దినం వరకు కూడా నథింగ్ Nothing will take them out of Christ until judgment. ఆ తీర్పు దినం వరకు కూడా ఎవరిని కూడా క్రీస్తుల నుంచి బయటికి తీసివేయబడటం జరగదు. Alright, so in verse 28. 28వ వచనము. ఇందులో యూదుడు అని గ్రీసు దేశస్థుడు అని లేదు, దాసుడని స్వతంత్రుడని లేడు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తు నందు మీరందరూ ఏకంగా ఉన్నారు. ఓకే. Alright, so there's neither Jew nor Greek in Christ. క్రీస్తులో యూదులని గ్రీస్ దేశస్తులని లేదు. Now there are different commands for male and female sometimes. కొన్ని సందర్భాల్లో స్త్రీలకు పురుషులకు కొన్ని వ్యత్యాసమైన ఆజ్ఞలు ఉన్నాయి. But God does not judge by the outer man, He judges by the inner man. చూడండి, దేవుడు అంతరంగ పురుషుని బట్టి తీర్పు తీస్తాడే కానీ భూ సంబంధమైన బయట బాహ్య పురుషుని బట్టి తీర్పు తీర్చడు. So even if a man's a slave, he's the same as any Jew. చూడండి, మనుషుడు మరి దాసుడైనప్పటికి కూడా మిగతా యూదులందరితో అతను సమానుడై ఉన్నాడు. And then verse 29. 29వ వచనం. మీరు క్రీస్తు సంబంధులైతే ఆపక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి
వాగ్దానం ప్రకారం వారసులై ఉన్నారు. Okay, now he's coming back to the promise to Abraham. అబ్రహాముకు దేవుడు చేసినటువంటి వాగ్దానానికి ఆయన వస్తున్నాడు. ఇక్కడ Well, he's showing us how to get into Christ. క్రీస్తులోనికి ఏ విధంగా రాగలుగుతున్నామో చెప్తున్నాడు. And he's showing us the authority Christ has. క్రీస్తు కలిగినటువంటి అధికారము కూడా చూపిస్తున్నాడు. So now, if we belong to Christ, then that's the same as being Abraham's seed. చూడండి, మనం క్రీస్తు సంబంధులమైతే అబ్రహాము యొక్క సంతానమై ఉన్నామని చెప్పి ఆయన చెప్తున్నాడు. Okay, so then we'll inherit if we're Abraham's seed. మనం అబ్రహాం సంతానం అయితే మనం వారసులమై ఉన్నాము అని చెప్తున్నాడు. So do we only inherit through Christ, or do we inherit through Abraham and Christ? మనము క్రీస్తు ద్వారాను అలాగే అబ్రహాం ద్వారాను స్వతంత్రించుకోగలుగుతున్నాము. Or do we inherit through Moses' law? మనం మోషే ధర్మశాస్త్రం ప్రకారం స్వతంత్రించుకుంటున్నామా? So what do the Galatians think about all this? ఈ గలతీయులు దీని అంతటిని గురించి ఏమనుకుంటున్నారు? He's not finished yet. He's going to go into chapter 4. చూడండి, ఇక్కడ మనం ఇంకా 3వ అధ్యాయాన్ని 4వ అధ్యాయం పోవడానికి ఇది ముగించలేదు పూర్తిగా. And Lord willing, we'll continue that tomorrow. ప్రభు చిత్తం అయితే రేపు దీన్ని మనం కొనసాగించుదాము. ఓకే బ్రదర్, All right. Shall we pray? ఓకే, ప్రార్థన చేసుకుందామండి. ఓకే. పరిశుద్ధ తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నా. మా తండ్రి, మీరు చూపిన దయ కనికరాన్ని బట్టి స్తోత్రాలు. మేము గలతీ పత్రిక నేర్చుకున్నట్లు మీరు మాకు ఈ విధంగా అందిస్తున్నట్లు సత్యాన్ని బట్టి మీకు ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తున్నా. బోధిస్తున్న మీ దాసుని మీరు ఆశీర్వదించండి. విన్నటువంటి మా అందరిని కూడా మీరు ఆశీర్వదించి మీకు మహిమకరంగా మేము మరి మాకు ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నిటికీ కూడా లోబడినట్లు సాయం చేయండి. మరి మీరు పరిపూర్ణులై ఉన్న ప్రకారం మేము పరిపూర్ణమవుటకు సాయం చేయండి. మా తండ్రి, ఏదో ప్రభుని మేము పిలుచడం మాత్రమే కాకుండా ఆయన చెప్పిన ప్రతిదానికి కూడా లోబడేటువంటి వారుగా ఉంటూ సాయం చేయండి. మీరే ఇటు తరగతి అంతట్లో ప్రారంభం నుంచి ముగింపు వరకు తోడుగా నడిపించినందుకే మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందగలని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. వందనాలు బ్రదర్. వందనాలు సహోదరులందరికీ. ఓకే బ్రదర్. I'll talk to you.